వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి. సైబర్ నేరాలపై విద్యార్థులకు షీ టీమ్స్ అవగాహన సదస్సు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్న నర్సింగ్బట్ల రైతులు. మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలన్న జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ. ఈ నెల 28న భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఇంధన పదార్థాల్లో అభివృద్ధి తీరుతెన్నులపై జాతీయ సెమినార్. 2 దశాబ్దాలుగా పూర్తి చేసుకున్న తెలుగు ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్. దేశంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తుందన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగేశ్వరరెడ్డి. ఆసర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేసిన సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ. ఆలేరులోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయన్న తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి. సూర్యాపేట పూర్వ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు. ఆలేరులో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చి 23న జర్నలిస్టు డిమాండ్ డేకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చి 23న జర్నలిస్టు డిమాండ్ డేకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ ప్రెస్ కమిషన్ చివరి నివేదిక 1982లో వెలువడిందని, ఆ తర్వాత దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రాకతో మీడియా దృష్టాంతం పెనుమార్పు వచ్చిందని, ఇందుకు మీడియా సమస్యలను పరిష్కరించడానికి కొత్త మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడానికి జర్నలిస్టులకు స్వేచ్ఛ ముఖ్యమైనందున మీడియా సంస్థల జర్నలిస్టుల భద్రత రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధి బృందం ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్, వి యాదగిరి, తెలంగాణ చిన్న మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసఫ్ బాబు, హెచ్యూజే అధ్యక్ష కార్యదర్శులు షిగా శంకర్ గౌడ్, హామిద్ షౌకత్, నాయకులు చారి, మల్లికార్జున రెడ్డి, రఫీ, వెంకటచారి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట పట్టణ పిఎస్ పరిధిలోని 60 ఫీట్ల రోడ్డులో గల జయా పాఠశాలలో జిల్లా షీ టీమ్స్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట పట్టణ పిఎస్ పరిధిలోని 60 ఫీట్ల రోడ్డులో గల జయ పాఠశాలలో జిల్లా షీ టీమ్స్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల, విద్యార్థుల రక్షణ, చట్టాల, విద్యా విధానాలు, సమస్యలను అధిగమించడం, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను చేరుకోవాలని, లక్ష్యం కోసం కృషి చేయాలని సూర్యాపేట 2 టౌన్ ఎస్ఏ మహేంద్రనాథులు సూచించారు. అనంతరం సూర్యాపేట షీ టీమ్స్ ఎస్ఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో మహిళల రక్షణపై పటిష్టంగా పనిచేస్తున్నామని, విద్యార్థులు సమస్యలు ఉంటే అధ్యాపకుల దృష్టికి, అధికారుల దృష్టికి తేవాలని, మానసిక ధైర్యం కలిగి ఉండాలని, అనుకూల ప్రతికూల సమయాలలో స్పందించేలా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. తల్లిదండ్రుల కోరికలను, కలలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాల వల్ల మోసాలకు గురి కావద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వారి ఆకర్షితులు కావద్దని వారు తెలిపారు. మెసేజ్లో వచ్చే బ్లూ లింక్స్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే వేధింపులపై 100కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. పోలీస్ కళా బృందం సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జయ విద్యా సంస్థల డైరెక్టర్లు ఏల వేణుగోపాల్, జల్ల పద్మ, బింగి జ్యోతి, సూర్యాపేట షీ టీం హెడ్ కానిస్టేబుల్స్ జాఫర్, ఎల్లారెడ్డి, శివరాం, కళా బృందం ఇన్ఛార్జ్ ఎల్లయ్య, గోపి, చారి, కృష్ణ, గురిలింగం, నాగార్జున, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
నల్గొండ మండలం నర్సింగ్మట్ల గ్రామంలో చేతికెందిన పంట ఎండిపోవడంతో రైతులు మనోవేదనతో కన్నీరు పెట్టుకోవడం జరిగింది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు మోటార్లు పోయడం లేదు. 1 ఎకరాకు 30,000 పెట్టుబడితో వ్యవసాయం చేస్తే అసలుకే ఏసరు వచ్చిందని రైతులు ఆవేదన వెల్లిబుచ్చారు. నల్గొండ మండలం నర్సింగ్మట్ల గ్రామంలో చేతికందిన పంట ఎండిపోవడంతో రైతులు మనోవేదనతో కన్నీరు పెట్టుకోవడం జరిగింది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు మోటార్లు పోయడం లేదు. 1 ఎకరాకు 30,000 పెట్టుబడితో వ్యవసాయం చేస్తే అసలుకే ఎసరు వచ్చిందని రైతులు ఆవేదన వెల్లబుచ్చారు. మా నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని మాదగోని పెద్ద యాదయ్య, పిల్లి సత్తయ్య, ఉదారి నరసింహ, పెద్దబోయిన సత్తయ్య కోరారు. అది ఓకే. రైతు మొత్తం ఆగమైపోయింది ఆయన, అన్యాయం అయిపోయాను నేను నాయన. ఏముంది రైతు ఆగమైపోయి, మన చినుకులు వచ్చి ఆగమైనా, ఇటు ఎండిపోయి ఆగమైంది నాయన. ఏం లేదు, నాకు అంత ఆగమైపోయాను నాయన. ఇక ఈ రైతు పైన అంత ఆగం, రైతు బతికే ఆగం. ప్రభుత్వం ఇక మీ ధర్మం పట్టం. నష్టమైంది సార్. 2 ఎకరాల పొలం పెడితే 3-6 తీర్లు అయింది. మా బతికి ఎంత 3-6 తీర్లు అయింది. ఇప్పుడు ఎకరానికి 30,000 ఖర్చు వస్తుంది. మేము ఎట్లా బతకాలను? ఉన్న పొలం అంతా ఎండిపోయింది. మా ఎడ్ల, మా బతుకులు, మా పిల్లలు 3-6 తీర్లు అయినాము. ఎట్లా బతకాలి సార్ మేము? రేవంత్ రెడ్డి సార్ నువ్వు ఏమైనా చేయి, దయా వెంకరెడ్డి సారు మీరు ఎట్లా చేసి మా బతుకు 3-6 తీర్లు అయింది. ఇప్పుడు ఎట్లా బతకాలి సార్ మీరు? ఇంకో పొలం అంతా ఎంత ఎండిపోయి ఆగం అయింది సార్. ఎట్లా చేసి మీ దయ వలన ఆదుకోవాలి మీరు. ఎట్లా చేసి మేము ఇతర మందుల ఖర్చులు, మందులు పెట్టి కొట్టాము, వచ్చే పెట్టుబడులు పెట్టాము. ఎట్లా చేయాలి సార్ మీరు? రైతుని ఆదుకోవాలి సార్ మీరు. ఏమన్నా ఎట్లా చేయరు కానీ వచ్చే భవిష్యత్తు అనేది మళ్ళీ వ్యవసాయం చేయాలంటే మేము ఏదైనా మీరు ఆదుకుంటే మేము వ్యవసాయం చేయగలుగుతాం. లేకుంటే మాత్రం చాలా కష్టం సార్ మాది. పురుగుల మంది ఇంకా మళ్ళీ మాకు ఇక్కడ ఇబ్బంది లేకుంటే మేము ఏం బతకాలనో, ఎడ చేయాలనో మా బతక అనేది ఇబ్బంది అవుతుంది సార్ మాది ఈ రోజుల్లో. ఇప్పుడేం వచ్చే ఖర్చులు ఏమో అడ్డగోలుకు వస్తున్నాయి ఖర్చులు. మా బతుకులంతా 3-6 తీర్లు అవుతుంది. జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తూ శనివారం సూర్యాపేటలో TUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడారు. జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తూ శనివారం సూర్యాపేటలో TUWJ IJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడుతూ మీడియా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నానాటికి నిర్వీర్యం చేస్తుందని, జర్నలిస్టుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో TUWJ IJU ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి రెబ్బ విజయ్ కుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ కోశాధికారి తల్లాడ చందన్, జిల్లా ఉపాధ్యక్షులు దేవరిశెట్టి వేణుమాధవ్, వల్లపట్ల రవీందర్, షేక్ రషీద్, ఉయ్యాల నరసయ్య, పల్లె మణిబాబు, రమేష్, నజీర్, జహీర్, రామచంద్రరాజ్, వల్దాస్ ప్రవీణ్ కుమార్, నగిరికంటి సైదులు, విక్రమ్ నాయక్, కంఠం గౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఆధ్వర్యంలో దూపాటి శ్యాంబాబు, దుర్గంబాలు, తాప్సి అనిల్, చిలుకల చిరంజీవి, ప్రభుకుమార్, వెంకట్ గౌడ్లు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రం ఆధ్వర్యంలో ఇంధన పదార్థాల అభివృద్ధి తీరుతెన్నులు అంశంపై నిర్వహించనున్న జాతీయ స్థాయి సెమినార్ కరపత్రాన్ని ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రం ఆధ్వర్యంలో ఇంధన పదార్థాల అభివృద్ధి తీరుతెన్నులు అంశంపై నిర్వహించనున్న జాతీయ స్థాయి సెమినార్ కరపత్రాన్ని ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా సహజ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంప్రదాయక వనరుల నానాటికి మృగమవుతూ భావితరాలకు ఇంధనం పెను సవాళ్లేనని అన్నారు. రాబోయే రోజుల్లో సిలికాన్, జీవ ఇంధనాలు, వ్యర్థాల నుండి ఇంధనం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రగతిని సగటు ఇంధనం వినియోగం ఒక సూచిగా
పరిగణిస్తున్న దారిమిల్ల భారతదేశంలో ఇంధన అవసరాలపై పరిశోధనకు అవకాశాలు ఆవశ్యకత ఉందని సూచించారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంపై జరగబో సెమినార్లో జాతీయ స్థాయిలో భౌతిక శాస్త్రం మరియు ఎలక్ట్రానిక్ రంగాలలో నిపుణులు పరిశోధన పత్రాలు సమర్పించి ప్రసంగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఆల్వాల్ రవి, OSD2 VC ఆచార్య కొప్పుల అంజురెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్సాగర్, సెమినార్ కన్వీనర్ డాక్టర్ కె సత్తిరెడ్డి, డాక్టర్ బిష్మయ్య, డాక్టర్ రమేష్, డాక్టర్ మధిలేటి, డాక్టర్ వెంకటరమణారెడ్డి, డాక్టర్ మాధురి, డాక్టర్ రూప, డాక్టర్ శాంతాకుమారి, నాగరాజు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. సెమినార్లో పేర్ల నమోదు, ఇతర వివరముల కొరకు డాక్టర్ కె సత్తిరెడ్డిని సంప్రదించవలసిందిగా తెలిపారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ ID హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి వరహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ డైరీ ID హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజ్, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి వీరహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ TFJ గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యక్షుడు బి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి YJ రాంబాబు, కోశాధికారి నాయుడు సురేందర్ కుమార్ వివరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పార్లమెంట్ ఎన్నికల వేళ దేశంలో ప్రతిపక్ష పార్టీలపై జరుగుతున్న దాడులను, అరెస్టులను నిరసిస్తూ CPM పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల వేళ దేశంలో ప్రతిపక్ష పార్టీలపై జరుగుతున్న దాడులను, అరెస్టులను నిరసిస్తూ CPM పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో ప్రతిపక్ష పార్టీల నాయకులపై ED, CBI పేర్లతో దాడులు కొనసాగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఏర్పడ్డ ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాజ్యాంగ విలువలకు తిలోదహలకాలు ఇచ్చే విధంగా పాలన కొనసాగిస్తున్న మోడీని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న అధికారులను, సంస్థలను కేంద్ర ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. తమ సొంత పార్టీలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై విచారణ జరపకుండా కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీలపై ఇలాంటి దాడులు పాల్పడడం, అరెస్టులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ నిరంకుశ విధానాలు అవలంబిస్తున్న మోడీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, CPM జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురు గోవింద్, జె నరసింహారావు, దేవరం వెంకటరెడ్డి, చినపంగి నర్సయ్య, ధన్యాకుల శ్రీకాంత్, నాయకులు చందా చంద్రయ్య, వజ్ర శ్రీనివాస్, సాయి కుమార్, దేశిరెడ్డి, స్టాలిన్ రెడ్డి, జూకంటి విజయలక్ష్మి, పిండిగ నాగమణి, బజల్కూరి స్వరాజ్యం, వీరబైన వెంకన్న, మామిడి సుందరయ్య పాల్గొన్నారు.
మండుతున్న ఎండలలో పరీక్షలు రాసే 10వ తరగతి విద్యార్థులకు ఉపశమనం కలగడానికి ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో శనివారం చిట్యాల మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడారు. మండుతున్న ఎండలలో పరీక్షలు రాసే 10వ తరగతి విద్యార్థులకు ఉపశమనం కలగడానికి ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మేడికి హరికృష్ణ ఆధ్వర్యంలో శనివారం చిట్యాల మండల కేంద్రంలో 10వ తరగతి పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవ కోసం ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. మండలాలలోని పలు గ్రామాల నుండి విద్యార్థులు పరీక్ష రాయడానికి వస్తుండడంతో ఎండవేడికి అధికంగా ఉండడం వలన విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశానన్నారు. మా యొక్క సంస్థ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి, నరభిక్షం రెడ్డి, ఎల్లాచారి, నాగరాజు, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆసరా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ గారు మరియు సభ్యులు మన చార్యన్న గారు, పెద్దలు ఈ స్కూలు కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ మన సార్ వేణుగోపాల్ రెడ్డి సార్ గారు మరియు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, స్కూల్కి సంబంధించిన పెద్దలు అందరికీ హృదయపూర్వక శుభ మధ్యాహ్నం. మన ఆసరా స్వచ్ఛంద సంస్థ నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలని మేడి హరికృష్ణ తీసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్ష 10వ తరగతి పరీక్ష ముందు ఎగ్జామ్ ప్యాడ్స్ పిల్లలకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వారు ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కష్టపడి చదివి ఒక మంచి పేరు వచ్చే విధంగా కష్టపడి చదవాలని, వారు ఒక గొప్ప ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి చాలా మంచి కార్యక్రమాలను తీసుకొని విద్యార్థులకు దిశానిర్దేశం చేసే విధంగా వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ భాగంగా ఈరోజు ఈ పీనుగులో పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడైతే ఎవరైతే హాజరై పరీక్ష రాస్తున్నారో ఆ విద్యార్థులు ఈ ఎండలో వేడిమిలో ఎగ్జామ్ ఒక 3 గంటల సమయం రాసి బయటకు వెళ్ళిన తర్వాత కొద్దిగా సేద తీరడానికి అని చెప్పేసి వాళ్ళు చల్లబడడానికి ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లను గ్రీన్ గ్రూప్ పాఠశాల ఈ పరీక్ష హాలు ఈ ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ హరి. యాక్చువల్గా ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామ్ సందర్భంగా గ్రీన్గో స్కూల్ సెంటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 153 మెంబర్స్ ఉన్నారు. ఆసరా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మన మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో పిల్లల యొక్క ఆలోచన గురించి ఆలోచించి మజ్జిగ ప్యాకెట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేశారు. ఇలాంటి ఆల్ చిట్యాల మండలం మొత్తం కూడా ఆల్ గవర్నమెంట్ స్కూల్స్కి పెన్స్, ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ ఇలాంటి పిల్లలకు మీరు ఇంకెన్నో సహకారాలు చేయాలని గ్రీన్గో కరెస్పాండెంట్ వేణుగోపాల్ రెడ్డిగా నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శనివారం భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మామిడాల భిక్షపతి, భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు గడ్డం నాగరాజులు మాట్లాడారు. శనివారం భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మామిడాల భిక్షపతి, భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు గడ్డం నాగరాజులు మాట్లాడుతూ దేశం స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనలకు వ్యతిరేకంగా ఉరికంబాన్ని ముందాడిన విప్లవ వీర కిషోరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కె అడవయ్య, ఇక్కిరి సహదేవ్, మామిడాల సోమయ్య, నేరేడు స్వామి, టంగుటూరు శ్రీను, ఈ వీరయ్య, పంజాల మురళి, పీడిఎస్యు జిల్లా కార్యదర్శి మామిడాల ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబం కోసమే ఆలోచించకుండా దేశం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాద కొట్టుల కింద మనం బతకడం ఏంది, మన దేశానికి వచ్చి వాళ్ళు పెత్తనం చేయడం ఏంది, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఆ చిన్న వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతోమందిని కూడగట్టి యువకులను నడిపించిన, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఏదైతే తన అమూల్యమైన ప్రాణాన్ని దేశం కోసం ఇచ్చిండో దాని స్ఫూర్తితో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మన వంతుగా మనము మన ప్రజల కోసం
ఏదైతే మనం చెప్పుకున్నామో భూమి లేని వాళ్ళకు భూమి కావాలని, దున్నేవాడికి భూమి కావాలని, ప్రతి ఒక్కరు శ్రమజీవికి ఒక చెరగని ముద్ర వేసినటువంటి పరిస్థితి, ఆనాటి స్ఫూర్తి నేటి వరకు కూడా ఈరోజు కొనసాగుతూ ఉంది. నాటి పంజాబ్లో జన్మించినటువంటి కామ్రేడ్ షాహిద్ భగత్ సింగే జలియన్ వాలాబాగ్ దురంతాన్ని గుర్తు చేస్తూనే నేడు 2 సంవత్సరాల క్రితం ఢిల్లీ రైతులు ప్రపంచానికి చాటి చెప్పేలా ఒక 2 సంవత్సరాల కాలం తమ పనులను వదిలేసి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న క్రమంలో మోడీ ప్రభుత్వం కషాయీకరణటువంటి విధానాలతోటి ఈ దేశాన్ని మొత్తంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనేటువంటి నిరంకుశత్వాన్ని కోరుతూ రైతాంగం ఒక పోరాటాన్ని ఉద్యమపరిచి మోడీ మెడలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూశాం. ఆ పరిస్థితి నుండి వెనక్కి తగ్గినటువంటి మోడీ ప్రభుత్వం మళ్ళీ చాప కింద నీరులా ఈ 6 నెలల కాలంలో ఆ 3 చట్టాలను అమలు చేయడానికి కోరుకుంటా ఉంది. నేడు కూడా అదే రైతాంగం ఈరోజు ఢిల్లీ, హర్యానా రైతాంగం మొత్తం ఢిల్లీ సరిహద్దుల్లో బంధించబడి అనేక మంది రైతులు తమ రక్తాన్ని అర్పించి ఈ దేశం కోసం ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి. నేడు కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా, మోడీ చేస్తున్నటువంటి లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా ఈనాటికి కూడా ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి. నేడు కూడా ఈరోజు మనం భగత్ సింగ్ 93వ వర్ధంతి జరుపుతున్నామంటే ముఖ్యంగా రైతాంగం కార్మిక సమస్యల పరిష్కారం కోసం మోడీ తెస్తున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ రైతాంగ స్ఫూర్తితోటి మొత్తంగా ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి జరపాలనేది పిలుపులో భాగంగా ఈరోజు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామంలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ను తహసీల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సకులదేవ్ 93వ వర్ధంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ను తహసీల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ వారి ఆశయాల కోసం ఎంతగానో పనిచేయాలని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అతి చిన్న 23 ఏళ్ల వయసులోనే ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ యోధులని ఎంతగానో స్మరించుకోవాలని, భారతదేశ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని, నేటి యువత మద్యం మత్తు పానీలకు బానిసగా మారి కుటుంబాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారని అన్నారు. వీటన్నిటిని పారదోలడానికి యువతలో చైతన్యమైన మానసిక దృఢత్వానికి ఎంతగానో క్రీడలు ఉపయోగపడతాయని, గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడాకారులను గుర్తించి వారికి అన్ని రకాల సహకారం ఇవ్వాలని అన్నారు. పాలకులు క్రీడా రంగాన్ని విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా క్రీడలకు సరైన నిధులు, బడ్జెట్లు కేటాయించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవైవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎలంకి మహేష్, ఏవైవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయి కుమార్, ఆర్గనైజర్ మేడి దేవేందర్, సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్, బుర్ర నరసింహ, సిపిఎం మండల నాయకులు బుర్ర మల్లేశం, కొడిత్యాల కరుణాకర్, కనకాచారి, క్రీడాకారులు రవ శివ, జోల మల్లేష్, ఆలకుంట్ల శ్రవణ్, చిలకరమరి బన్నీ తదితరులు ఉన్నారు. మిత్రులకు, మా గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులందరికీ సందర్భంలో
ఈ యొక్క టోర్నమెంట్ను కండక్ట్ చేయడం అనేది యూత్కి చాలా పరిణామం. ఇటువంటి యూత్లు మనం ఎప్పుడే కానీ ఏదైనా ఒకటి చేసేటప్పుడు అందరం కలిసికట్టుగా ఏదైనా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు అంటే యూత్లో ఒక ఏకీభావం, ఐక్యత అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. ఈ ఐకమత్యంతో ఏదన్నా సాధించవచ్చు అనే ఉద్దేశానికి ఇదొక తార్కాణంగా మనం పేర్కొనవచ్చు అనమాట. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఎప్పుడు చూద్దాం అనుకుంటా ఉన్నాం. ఆయన పేరు మీద టోర్నమెంట్ పెట్టి యువతకు తప్పదారి పోకుండా ఒక పని కల్పించాలని చెప్పి ఒక సిస్టమేటిక్ నేర్పాలని చెప్పే ఉద్దేశం మీద ఇది పెట్టడం జరిగింది. దానికి దాతలు కూడా ముందుకొచ్చారు. దానికి మేము శ్రమపడి ఈరోజు ప్రారంభం చేసుకోవాలని అనుకున్నాం. దాన్ని కూడా రేపు కూడా యువత ఇంకా ముందు కూడా భవిష్యత్తులో ఇలాంటివి ఎన్నో పెట్టి మళ్ళా వచ్చే మే నెలలో జూన్ నెలలో పెట్టి ఒక కబడ్డీ పోటీ కూడా పెడదామనే ఆలోచన ముందు మాకుంది యువతకు. దానికి కూడా ఎదుబడి మొత్తం మీద యువత ఏదో ఒకటి తప్పుదారి పోకుండా అది కూడా చదువుకొని మంచిగా పైకి వస్తే ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టు అదేవిధంగా మనం ఈ వాట ఎప్పటిసింది ఇవ్వాల్సింది స్టార్ట్ చేసి ఇక ముగింపు టైం ఏం పెట్టలేదు. 23 టీంలు వచ్చినాయి. ఇంకా వస్తాయా? ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా యువతకు ఇక్కడ ఎలాంటి లోటు లేదు. వాటర్ సౌకర్యం ఉంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. దీని గురించి ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈరోజు ఓపెన్ చేసుకున్నందుకు తహసీల్దార్కి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ యువకులు ఇవాళ దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది. మతం వైపు, మూఢనమ్మకాల వైపు యువకులు ఆకర్షించకుండా దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం యువత కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా భగత్ సింగ్, గురుదేవ్, సుఖ్దేవ్ ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి 93 సంవత్సరాల క్రితం చనిపోతే ఇవాళ ఇంకా 100, 200, 500 సంవత్సరాలైనా వాళ్ళ చరిత్ర ఉంటుంది. అది మనకు కావాల్సింది. మరి మనం కూడా ఎంతో కొంత ఉన్నంతలా ప్రజల కోసం, పరుల కోసం పని చేస్తూ మనం చూసుకుంటూ చేసిన అప్పుడే మన జన్మ ఎవరికైనా అది ధన్యమైతే తప్ప నా ఇల్లు, నాకు ఇది గిర గీసుకొని నేనే బత్త అంటే దానికి సంబంధం ఉండదు. నువ్వే బతావు, ఎవరు కాదనరు. కానీ కొంత సమాజం కోసం పనిచేయాలి. యువకులు చెడు వ్యసనాలను వదిలిపెట్టి స్వచ్ఛ మార్గంలో పయనించి మన అందరికీ ఆదర్శంగా ఉంటేనే సమాజం రేపు అభివృద్ధి, మంచి సమాజం తయారవుతుంది. ఆ సమాజం కోసమే అందరం పనిచేయాలి. యువకులు ముఖ్యంగా చెడు వ్యసనాలు దూరంగా మంచి చేస్తూ అందరి అభిమానం పొందాలని చెప్పి ఇట్లాంటి ఆటల పోటీలు ఉపయోగపడతాయి. ఈ నిర్వహిస్తున్న వీళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు జ్ఞాపకార్థం గంజి రామరెడ్డి కానీ, చిలకమర్రి వాళ్ళు మా వెనకట మా గురువులంతా, నాకు గురువులు వాళ్ళ పేరు మీద కూడా చేయడం సంతోషకరంగా భావిస్తూ ముగిస్తుంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు 93 సంవత్సరాలు, ఇప్పటికీ ఇంతకుముందుకు నరసింహన్న చెప్పినట్టు 93 సంవత్సరాల కిందనే వారు ప్రాణత్యాగాలు చేసి దేశం కోసం ఎంతో విధమైన పోరాటాలు చేసి మరి ఈరోజు వాళ్ళు ఇప్పటికి కూడా దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా మనం వాళ్ళని స్మరించుకుంటున్నాం అంటే ఎంత గొప్ప త్యాగశీలిలో వాళ్ళు అర్థమవుతుంది. ఇప్పటికి కూడా సమాజానికి కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మేము అందరం చదువుకున్న వాళ్ళమే. కానీ వారి జీవిత చరిత్రలో కొన్ని పాఠ్యపుస్తకాలలో ఉండడం వల్ల, కొంతమందికే తెలవడం వల్ల, సోషల్ అట్లాంటి సబ్జెక్టులలో ఆ పట్టున్న వారికి కొంచెమే తెలవడం వల్ల మరి ఇప్పటికీ కూడా గత ప్రభుత్వాలే కానీ, ఈ ప్రభుత్వాలే కానీ భగత్ సింగ్ జీవితాలను కానీ, డార్విన్ సిద్ధాంతాలు కానీ, ఇంకా ఏమైనా పెరియార్ రామస్వామి లాంటి వాళ్ళని వీరందరి జీవితాలని, గాంధీ జీవితాన్ని, అంబేద్కర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాలలో ఉంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఎన్ఈఆర్సీ కింద మొత్తం పాఠ్య పుస్తకాలలో తొలగించడం కూడా జరుగుతుంది. అంటే మనకి పొద్దున్న లేస్తే ఇప్పుడు చెప్పారు మత భావాలలోకి, మన ఇంకా మూఢనమ్మకాలలోకి భారతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ వర్ధంతి శనివారం సూర్యాపేట పూర్వమిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సూర్యాపేట పూర్వమిత్ర మండలి ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లికార్జున్ మాట్లాడారు. భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ వర్ధంతి శనివారం సూర్యాపేట పూర్వమిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సూర్యాపేట పూర్వమిత్ర మండలి ప్రధాన కార్యదర్శి
బయ్య మల్లికార్జున మాట్లాడుతూ భరతమాత సంఖ్యలను తెంచడంలో నూనుగు మీసాల నూతన యవ్వనాన్ని ధారపోసి అమరజీవిగా మనందరి హృదయాల్లో వెలుగు చుక్క వెలిచిన మహానీయుడు భగత్ సింగ్ అన్నారు. ఆయన సాధనలో ప్రతి ఒక్కరూ పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పూర్వ మిత్ర మండలి ఉపాధ్యక్షులు నల్లపాటి అప్పారావు, సహాయ కార్యదర్శి తన్నేరు యాదగిరి, వీర్లపాటి వెంకన్న, పల్స కనుకరెడ్డి, సట్టు వెంకన్న, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. శనివారం భారత స్వాతంత్ర యోధులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ ఉదయ్ శ్రీకాంత్ మాట్లాడారు. శనివారం భారత స్వాతంత్ర యోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ ఉదయ్ శ్రీకాంత్ మాట్లాడుతూ 23 ఏళ్ల వయసులో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించి నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచిన మహాయోధులు భగత్ సింగ్ అని, వారి చైతన్య స్ఫూర్తితో దేశంలోని సమస్యలపై, ముఖ్యంగా విద్యార్థి సమస్యలపై పోరాడాలని, కుల మతాలకు అతీతంగా ఉండాల్సిన విద్యాలయాల్లోకి నేడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతాన్ని చొచ్చుతూ విద్యార్థుల మధ్య మతమనే చిచ్చులు పెడుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థి లోకం అప్రమత్తంగా ఉండాలని, చదువుతూ పోరాడుతూ చదువు కోసం పోరాడు అని పీడీఎస్యు నినాదంతో భగత్ సింగ్ ఇచ్చిన ఉత్తేజంతో విద్యార్థులు తమ చదువులు చదివితేనే సమాజంలోని సమస్యలపై పోరాడాలని, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను ధ్వంసం చేయడానికి నూతన విద్యా చట్టం 2020ని తీసుకొచ్చిందని, దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన తక్షణం కర్తవ్యం విద్యార్థులపై ఉందని అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ పేద విద్యార్థులకు పై చదువులు దూరం చేసిన ప్రభుత్వాలను ఎండగట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, సందీప్, ప్రసాద్, సురేష్, షరీఫ్, తిరుపతి, నవీన్, అబ్దుల్, సల్మాన్, భరత్, ఎలేందర్, కిషోర్, అజయ్, కిరణ్, మణికంఠ, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా విద్యార్థులు, యువతరం, ఐటీ కళాకారులు భగత్ సింగ్ వర్ధంతి నిర్వహిస్తున్నారు కదా. అసలు వీళ్ళెవరు దండేశం భగత్ సింగ్ గురించి చెప్పి వీళ్ళెవరు అని ఆశ్చర్యం ఉండొచ్చు కదా. ఫస్ట్ పరిచయాలు ఉండాలి. నేనెవరు, మీరెవరు, నీ పేరేంటి, నా పేరేంటి ఉండాలి కదా. అలాగే ఈ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మనం అందరం పరిచయం చేసుకుంటాం. మనం బ్యానర్ మీద ఉన్నది పీవైఎల్ ఉన్నది, ప్రగతిశీల ఉల్లాసంలో ఒక పక్క పీడిఎస్సీ ఉన్నది. పీడిఎస్సీ అంటే ఏంటి, పీవైఎల్ అంటే ఏంటి తెలియాలి. పీడిఎస్సీ అంటే పి అంటే ప్రోగ్రెసివ్, డి అంటే డెమోక్రటిక్, ఎస్ అంటే స్టూడెంట్స్, యు అంటే యూనియన్. తెలుగులో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం. విద్యార్థి సంఘం అంటే విద్యార్థులే కదా. అలాగే యువజన సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, కోఆపరేటివ్ యూత్ లీగ్. వీళ్ళేం చేస్తారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అంటే ఇప్పుడు మన ఉదయం చెప్పాడు, ఏదైతే విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల సమస్యల కోసం, విద్యార్థుల స్కాలర్షిప్ కావచ్చు, ఇతర రియంబర్స్మెంట్ కావచ్చు, కాలేజీల సీట్ల కోసం కావచ్చు, అదనపు సీట్ల కోసం కావచ్చు, బస్సు కావచ్చు, తాగే వాటర్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, మనకి ఎదుగుతున్నటువంటి ఫ్యాన్లు కావచ్చు, లైట్ కావచ్చు, అనేకమైన మౌలిక సదుపాయాల కోసమే పీడిఎస్సీ పనిచేస్తుంది. మీరు కొంతమంది ఇందులో 10th వరకు చదువుకొని ఐటీ రావచ్చు, కొంతమంది డిగ్రీ వరకు చదువుకొని మళ్ళీ ట్రేడ్ యూనియన్ చేయాలని, జిల్లా కోర్స్ చేయాలని రావచ్చు. అలాగే ఈ ఆలయ ప్రాంతం కావచ్చు, ఇతర జిల్లాలు కావచ్చు, ఇక్కడికి అందరూ మనం చదువుకొని వచ్చాం. చదువుకొని వస్తున్న తరుణంలో మనకి ఏ సమస్య ఎదురైంది. మన తల్లిదండ్రులంతా పేదవాళ్ళు, నిజంగా ఆర్థికంగా డబ్బు ఉంటే మనం ఏదో ఒక పెద్ద ఉన్నతమైన కళాశాలలో చదువుకొని ఉండేవాళ్ళం. మనం ఆ పరిస్థితి లేదు కాబట్టి విద్యను ఎక్కడ దొరికితే అక్కడ మనం ఈ జిల్లా పక్కన పెట్టి వచ్చి విద్యను అభ్యసిస్తున్నాం. చాలా ఎలక్ట్రిషియన్ కావచ్చు, ఫిల్టర్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అనేకమైన టెక్నికల్ కోర్సు, కంప్యూటర్ కోర్సు కావచ్చు. ఆ కోర్సుల కోసం అందరూ నేర్చుకుని వస్తున్న తరుణంలో విద్యార్థులకు ఏ సమస్య ఎదురైతే ఉంటుంది. మనలో బస్సు కావచ్చు, బస్సు మెయిన్ మౌలిక ఫస్ట్ ఇది. ఎక్కడో బస్ స్టాండ్ ఉంటే ఎక్కడో ఇక్కడ ఐటీ కళాశాల దాని స్టాప్ అనేది ఉండదు. ఆ పాస్ ఇచ్చే వాళ్ళు కూడా డిపో మేనేజర్ పాస్ ఇవ్వడు. మీరు ఏడంటే అన్ని అడిగిన నడుచుకోవాలి.
వర్షాకాలం అనగా వానకాలం అనగా ఎండాకాలం అనగా విద్యార్థులు ప్రభుత్వ కళాశాల ఐటీ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రౌండ్ ఉన్నది, మొత్తం గ్రౌండ్ ఉంటే ఇక్కడ ఆడుకొని ఆటస్థలాలు ఆటస్తున్నాయి, పీటీలు ఉన్నారు. అలాగే గ్రౌండ్లో శుభ్రంగా ఉన్నాయి, అన్ని చెట్లు అంతా వానకాలం నీరు వస్తే అన్ని మురి గుంతలు దోమలు ఈగలు అన్నీ ఇలా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మనకు ఉన్నటువంటి మంచి భవనాలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లెక్చర్స్ కూడా కావాలి, ఏ సబ్జెక్ట్ మనం వినాలనుకుంటున్నాము లెక్చర్స్ కూడా కావాలి. ఒక లెక్చర్స్ 5 సబ్జెక్టులు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఒక లెక్చర్స్ 3 సబ్జెక్టులు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ సబ్జెక్టు ఆ లెక్చర్స్ ఉంటే విద్యార్థులకు కొన్ని ఉదాహరణలు చెప్పి మంచిగా అర్థం చేసే విధంగా ఉంటుంది. ఇక వాళ్ళు కూడా అదనపు భాగంగా మనం కూడా ఇరవై సబ్జెక్ట్ ఇప్పుడు మా ముగ్గురు మాట్లాడితే ఒకరే మాట్లాడారు, 3 పోరాడు. అలాగే అందరూ మాట్లాడితే కొంతమంది కొన్ని మాట్లాడతారు, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది ఏ విధంగా విద్యార్థులకు అర్థమవుతుందని చెప్పేది అర్థమవుతుందా అర్థమవుతుందా అసలు అలా విధంగా చాలా ఉంటుంది. ఇవన్నీ అడిగే వాళ్ళు ఎవరు? మనకి ఇక్కడ మౌలికమైన సమస్యలు కావాలి, లెక్చర్స్ కావాలి, ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు కావాలి, ఫిట్టర్ వాళ్ళకు, ఎలక్ట్రిషియన్ వాళ్ళకు అలా ప్రాక్టీస్ చేయాలి, అనేక వస్తువులను తయారు చేయాలి, వస్తువులను కలిగించి వేరే పరికరాలను తయారు చేయాలి. ఎలక్ట్రిఫికేషన్ ఉండాలి కదా, పరికరాలు ఉండాలి కదా, వస్తువులు ఉండాలి కదా, ఏ డేట్ వాళ్ళకి ఉండాలి కదా. హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టుల డిమాండ్లను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి. సైబర్ నేరాలపై విద్యార్థులకు షీ టీమ్స్ అవగాహన సదస్సు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్న నర్సింగ్బట్ల రైతులు. మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలన్న జిల్లా కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ. ఈ నెల 28న భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఇంధన పదార్థాల్లో అభివృద్ధి తీరుతెన్నులపై జాతీయ సెమినార్. 2 దశాబ్దాలుగా పూర్తి చేసుకున్న తెలుగు ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్. దేశంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తుందన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగేశ్వరరెడ్డి. ఆసర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేసిన సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ. ఆలేరులోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఘనంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయన్న తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి. సూరపేట పూర్వ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు. ఆలేరులో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.